నీకు అజ్ఞానం అనే నిద్రలోంచి నిజమైన జ్ఞానం కలగాలంటే ఆ గురువు దయ వల్లే నువ్వు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తావు, అసత్యంలోంచి సత్యంలోకి వస్తావు, మృత్యువులోంచి అమృతత్వాన్ని పొందుతావు. నమస్తే అండి. మన పెద్దలు గురువు గురించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అనేక సందర్భాలలో చెప్తూ వస్తున్నారు. గురువు యొక్క దయ ఉంటేనే, గురువు యొక్క కృప ఉంటేనే మానవుడు అసత్యం నుంచి సత్యానికి నడవగలడు, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడవగలడు. కనుక గురువు యొక్క పాత్రకు కృప అవ్వడం అనేది ఒక వరము మానవుడికి అని సెలవిస్తున్నారు. అయితే ఇంతకు గురువులు అనేకులు కాదు, నరుడికి దేవుడికి మధ్యవర్తి ఒకే ఒక్కడి ఉండాలి, ఆయనే గురువు అని మనకు వేదం అనేక చోట్ల కూడా సెలవిస్తుంది. అయితే ఈ సందర్భంగా యోగి వేమన యొక్క ఒక పద్యం మనం గుర్తు చేసుకుందాం. వాక్కునందు గురువు, వాక్కు తత్వము గురువు, చీకటింట గురువు చిక్కియుండు, అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు, విశ్వధాభిరామ వినురవేమ అని ఒక అద్భుతమైనటువంటి అనుభవంలో నుంచి వచ్చినటువంటి వేద సారం ఆ పద్యంలో ఉన్నది. ఎందుకంటే అట్టి అనుభవం కలిగినటువంటి మేము దాని యొక్క రుచిని, దాని యొక్క శక్తిని చూస్తున్నాము. గురువు అనేటువంటి వాడు వాక్కునందున్నాడు, ఆయన చీకటింట చిక్కుతాడు. చీకటి ఇల్లు అనగా ఈ దేహం. అంటే నాది సంస్థము నాశనమైనప్పుడు అప్పుడు నాలోనే ఉన్నటువంటి వాక్యమై ఉన్నటువంటి వాడు నాకు గురువుగా ఆశ్రయమవుతాడు. ఇతనే అఖిలమునకు ఆహారమై ఉన్నవాడు అనేది ధనం యొక్క పరిపూర్ణ స్థితిని తెలియచెప్తుంది ఈ పద్యము. ఇంతకు ఇట్టి అనుభవంలో జీవాహారం అయినటువంటి వాడు, ఇట్టి అనుభవము అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి ఇట్టి అనుభవంలో మేము క్రీస్తును గురువుగా కానీ అనగా దృష్టి మనోనేత్రాలతో క్రీస్తును చూసి క్రీస్తుని ఆచార్యుడిగా ప్రకటిస్తున్నాము. ఆచార్యుడు అనగా ఆచరించి మార్గం చూపించినటువంటి వాడు. ఆచరణ అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి శ్లోకమును నెరవేర్చినటువంటి జీవుడు ప్రభు అగు యేసుక్రీస్తు. అయితే మన సనాతన ధర్మమును ప్రకటిస్తున్నటువంటి వారు ఒకానొక్కడైనటువంటి ఆ గురువు ఎవరిని ప్రకటిస్తున్నారు? ఎవరి గురించినటువంటి మాటను విశ్వాసంతో వింటే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. శబ్దము ఎవరి గురించినటువంటి అర్థమును తెలుపుతుంది. అది కానక ఉట్టి మాటలను ప్రకటిస్తూ పోతున్నారు. అయితే క్రీస్తు గురించినటువంటి విషయానికి వస్తే ఈయన మధ్యవర్తియా, గురువా, అయితే దేవుడు కాదన్నమాట అని కూడా అనేకులు మళ్ళీ కామెంట్స్ పెడతారు. కాబట్టి దీనికి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. యెషయా 59:16లో ఏముంటుందంటే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండుట చూసి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను అని యెషయా 59:16లో ఉంటుంది. దేవుడికి సంరక్షకుడు లేడు. దేని కొరకు సంరక్షకుడు అంటే మానవుడిని పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువు నుండి సంరక్షించుటకు, మట్టి నుంచి మహిమ దేహమును అనుగ్రహించుటకు ఎవరున్నారా అని దేవుడు ఆలోచన చేస్తే ఆయన బాహువే ఆయనకు సహాయము చేసెను. ఆయన బాహు అనగా ఆయన యొక్క బాహు అనగా ఆయన యొక్క దక్షిణ హస్తం. అంటే ఇప్పుడు మధ్యవర్తి ఎవడై ఉన్నాడు? దేవుడి యొక్క బాహు అనగా దేవుని యొక్క నీతి అనగా దేవుడే మధ్యవర్తి. ఒకడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుంది. కనుక గురువును క్రీస్తుగా మేము ప్రకటిస్తున్నాము. సనాతన ధర్మం యొక్క శక్తిని ఆశ్రయించక పైపైన భక్తిలో ఉండేటువంటి ధర్మ ప్రచారకులందరికీ నేను ప్రశ్న వేస్తున్నాను. ఎవరిని మీరు గురువుగా ప్రకటిస్తున్నారు? ఎవరు మట్టి నుంచి మహిమకు ఉత్తీర్ణులైనటువంటి వారు? భగవద్గీత 8వ అధ్యాయం 3వ శ్లోకమును నెరవేర్చడానికి వచ్చినటువంటి అవతార పురుషుడు ఎవడు? వాడి గురించి మీరు ప్రకటించండి.
అట్టి వాడి గురించినటువంటి మాటను శ్రవణ మనన నిధిధ్యాస వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి బోధను చేయండి. మేమైతే క్రీస్తుని ప్రకటిస్తున్నాము గురువుగా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.